ప్రస్తుతం మనము బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారితో ఉన్నాము. అతి తక్కువ కాలంలోనే బీజేపీలో ఫైర్ బ్రాండ్గా పేరొందిన రాకేష్ రెడ్డి గారితో మనము మరిన్ని వివరాలైన మాటలు తెలుసుకుందాం. రాకేష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. కొద్ది రోజుల కిందట ఆదిలాబాద్ జిల్లా జైనూర్లో ఒక గిరిజన మహిళపై అత్యాచారం జరిగింది. దీనిపైన బీజేపీ ఎంత మేరకు అసలు దీని మీద అసలు బీజేపీ యాక్షన్ ఏంటి? అసలు ఈరోజు బీజేపీ యాక్షన్ వల్లనే ఈరోజు ప్రపంచం దృష్టికి వచ్చింది. ఆ గిరిజన బిడ్డకు గిరిజన ఆడబిడ్డకు ఈరోజు అండగా నిలబడ్డాం కాబట్టి ఆ ట్రీట్మెంట్ కావచ్చు, బయటి ప్రపంచానికి ఆ దుర్మార్గులు చేసిన అత్యాచార ఘటన కావచ్చు, ఒక దారుణంగా ఒకటి మొక్క కవలికలే గుర్తుపట్టడంతో ఒక అమానుషమైన దాడి నుంచి ఈరోజు ప్రపంచాన్ని చెప్పగలిగినాం. ఈరోజు ఆ ఆదివాసీ బిడ్డకు న్యాయం చేయగలుగుతాం ఎంతో కొంత. ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడున్న ఎవరైతే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా గిరిజనులకు ఈరోజు ధైర్యం రావాలా, నైతిక స్థైర్యం రావాలంటే ఆ దుర్మార్గుని వెంటనే అరెస్ట్ చేసినామని చెప్తున్నారు. అరెస్ట్ చేసినాం కాదు, ఈ 15 రోజుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అతనికి దేశంలో కఠినమైన చట్టమైన ఒక ఉరిశిక్ష విధించాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది బీజేపీ గడిచిన 10 ఏళ్లుగా అధికారంలో ఉంది, దేశవ్యాప్తంగా చాలా దళితుల పట్ల అత్యాచారాలు జరుగుతాయి, బీజేపీ మాట్లాడట్లేదు. కానీ రాష్ట్రాల్లో జరిగిన చిన్న చితక ఇన్సిడెంట్లకి మతపరమైన అంశాలతో రెచ్చగొడుతుంది అని ఉంటుంది. దానికి మతం ఏంటండి అంటే దీని అర్థం ఏంటి? అసలు మతానికి అత్యాచారానికి ఆదివాసీ బిడ్డలకి ఏమైనా సంబంధం ఉందా? మాట్లాడేటోడికి ఏమైనా తలకాయల మెదడు ఉందా లేదా? వాడికి అడిగి ఎవడైనా చెప్తున్నాడు కాంగ్రెస్ కొద్దిగా మేము మాట్లాడేది ఏంది? సానుభూతి తెలపండి. కాంగ్రెస్ ఏంది, కమ్యూనిస్ట్ ఏంది, బీజేపీ ఏంది? ఆదివాసీ అడవి బిడ్డ మీద అత్యాచార ప్రయత్నం చేసినారు, హత్యా ప్రయత్నం చేసినారు, అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడు ఆ దుర్మార్గుడు. వాడు హిందూ అయినా, వాడు ముస్లిం అయినా, వాడు క్రిస్టియన్ అయినా, ఎవరైనా సరే వాడిని ఉరిశిక్ష పెట్టమంటున్నాం కదా. ఇప్పుడు కలకత్తాలో చేసినట్టు ఇందని మనం వదిలేయమంటున్నామా? వాడిని కూడా ఉరి పెట్టమంటున్నాం. ఒక ఆడబిడ్డల మీద మళ్ళీ అత్యాచారం చేయాలంటే మళ్ళీ వాటి వైపు తిరిగి చూడాలంటే కొడుకులకు ఒక్కొక్కడికి మళ్ళా ఎక్కడన్నా గజగజ అనకాల కొడుకులు. ముఖ్యంగా తెలంగాణ సంగతి చెప్తున్నా, వచ్చేది మా ప్రభుత్వం. చాతనైతే శిక్షించండి, దమ్ముంటే శిక్షించండి, లేకపోతే బీజేపీ ప్రభుత్వం వచ్చినాక చూడు ఎట్లా ఆడబిడ్డల మీద కన్ను తెరిస్తే కూడా కనుగుడ్లు వీకెత్తాం. అంటే కాంగ్రెస్ ఏమంటుందంటే అధికారంలో బీజేపీ ఉంది, కఠినమైన చట్టాలు బీజేపీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉంటుంది. బీజేపీ ఏంటంటే అసలు మీనింగ్ ఉందా? ఏ పార్టీ అయినా ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగినప్పుడు, ఇట్లాంటి హత్యాప్రయత్నాలు జరిగినప్పుడు కఠినంగా శిక్షించాలని కోరుకునే ఈరోజు గౌరవనీయ భారత ప్రధానమంత్రి గారు ఏమని చెప్పారు? ఈరోజు చట్టాలను కఠినం చేస్తున్నాము, ఇంకా కఠినం చేస్తాము, ఆడబిడ్డలకు సరైన అండగుంటాము, రక్షగుంటామని భారత ప్రధానమంత్రి గారే చెప్తున్నారు. ప్రతి రాష్ట్రంలో ఎక్కడైనా సరే బీజేపీ లేదు, కమ్యూనిస్టు లేదు, డిఎంకే లేదు, ఏదీ లేదు. ఆడబిడ్డనే. ముఖ్యంగా ఆదివాసులకు ముఖ్యంగా దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఏదైనా కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే అడవి బిడ్డలని, ఆదివాసీ బిడ్డలని అవమానపరిచినట్టు మాట్లాడుకుని కాంగ్రెస్ సన్నాసులకు మీకు కొద్దిగా బుర్ర దుబ్బినట్లున్నది. ఏమైందో మొత్తం మత పిచ్చి పట్టుకున్నది మీకు. మతం కిందగా వాడు తుర్కోడు అయితే ఏంది, హిందువు అయితే ఏంది, క్రిస్టియనుడు అయితే ఏంది? ఫస్ట్ వాడిని షూట్ చేసి పడేయండి. లాస్ట్ క్వశ్చన్ రాకేష్ రెడ్డి గారు, హైడ్రా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా కూలుస్తున్నారు. సో ఇప్పుడు హైడ్రాపై బీజేపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఒకటేనండి, బీజేపీ స్టాండ్ వెరీ క్లియర్గా చెప్తున్నాము. అంటే చట్టం ఒకవేళ నిజంగానే ఇది ఒక భవిష్యత్ తరాల గురించి, మీరు ఈ చెరువుల ఆక్రమణ గురించి తీసుకొచ్చింది ఉంటే, ఎవరెవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో, నడి చెరువుల కట్టిన ఓవైసీ బర్స్ ఫాతిమా కాలేజ్ ఉంది, అక్కడి నుంచి మొదలుపెట్టు కదా. కేటీఆర్ది కూలగొట్టు, రాకేష్ రెడ్డిది కూలగొట్టు, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిది కూలగొట్టు, ఇవన్నీ మొదలు పెట్టినాక ఇప్పుడు ముందే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కొద్దిగా చితికిపోయి ఉన్నారు. ఒకవేళ నిజంగా కూడా వాళ్ళు ఆక్రమించింది ఉంటే వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇచ్చి, మన ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల వందలాది వేలాది ఎకరాలు ఉన్నాయి, ఆ పేదలకు మనం ఏదైతే నష్టపోయిందో 10 లక్షల 20 లక్షల వాళ్ళకి సరిపడే ఆస్తికి సరిపడే విలువని మనం ఇంకో చోటు ఇద్దాము. కానీ ముందు ఈ డబ్బు ఉన్నోళ్ళని, ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నోని, నడి చెరువుల కాలేజీలు కట్టుకున్న వాడి పని చేయండి. ఆడ చేతగాక పేదల మీద పడ్డారు. ఇది భారతీయ జనతా పార్టీకి దీన్ని ఒప్పుకోవట్లేదు మేము. ఓవైసీ ఫ్యామిలీ చెందిన ఫాతిమా కాలేజ్కి సంబంధించి అకాడమిక్ ఇయర్ ప్రోగ్రెస్లో ఉంది, అక్కడ చాలా కోర్సులు ఉంటాయి. సో వాళ్ళకి అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్కి దెబ్బతినొద్దన్న ఉద్దేశంతోనే దాన్ని హోల్డ్లో పెట్టామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు చెప్తున్నా, ఫాతిమా కాలేజీలో ఏదైతే అకాడమిషన్ ఇయర్లో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. వాళ్ళకి అకాడమిషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఫ్యాకల్టీస్ కావచ్చు, ఈ 6 నెలల వరకు ఏదైతే కావాలో వాళ్ళు కొత్త బిల్డింగ్లో, ఓవైసీ బ్రదర్స్ బిల్డింగ్లు తక్కువనే ఉన్నాయండి, వేలాది బిల్డింగులు ఉన్నాయి.
అవి ఏ బిల్డింగ్లను పెట్టచ్చు, దాన్ని ఒక సాగు చూపుకొని మళ్ళీ ఏదో రకంగా ఇన్నొద్దులు ఎట్లయితే హైదరాబాద్లో అక్రమ కట్టడాలను ప్రోత్సహించారో, అక్రమ ఆస్తులను పోగేసినారో దాని అంతా ఎన్కేసుకోవడానికి ఇది ఒక రకమైన దాన్ని తీసుకుంటున్నారు ఎగ్జామ్స్ని. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. దాంట్లో ఉన్న స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి నష్టం కలగనివ్వము. వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి దోకా లేదు. దానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. లాస్ట్ క్వశ్చన్ రాకేష్ రెడ్డి గారు, 2028లో బీజేపీ అధికారంలోకి వస్తే మీరు హోంమంత్రి అయితే ఇదే హైడ్రాని ఇలాగే కొనసాగిస్తారు అంటే ఇప్పుడు దీని అర్థమైంది, రేవంత్ రెడ్డి గారి మీద మీకు నమ్మకం లేదా? అంటే అది సంవత్సరాల తరబడి కూల్చేయాలి ఎట్లా? అంటే ఇప్పుడు ఒకటండి, పార్టీ నిర్ణయాలు. భారతీయ జనతా పార్టీ అంటే చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. అప్పుడు మా ప్రాధాన్యత క్రమంలో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అవన్నీ ఆలోచించి, ఇట్లా ఏదో డబ్బుల బ్లాక్మెయిల్ గురించో ఎవరెవరినో ఇబ్బంది పెట్టి చీకటి మాటన వ్యాపారాలు చేయాలని చీకటి బాపున వేలాది కోట్లు గుంజి ఈ హైడ్రా పేరుతో బ్లాక్మెయిల్ చేసి ఆ డబ్బుని ఢిల్లీకి పంపించే, ఆ సుల్తాన్లకు పంపించే పార్టీ కాదు మాది పర్ఫెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, హైడ్రా ఇంకా ఈరోజు స్టార్ట్ అయింది కదా, ఈరోజు కూడా 34 చోట్ల కూలగొట్టారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఒక నిజాయితీ పరుడైతే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయం సరైనది అయితే, ఎటువంటి అపోహలు లేకుండా ఇదొక మోసపూరిత చర్య కాకుండా ఉండాలంటే ఇంకా ఈ సంవత్సరంలోనే మొత్తం అన్ని తీసేయాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. సో ఇది రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు, హైడ్రా అనేది సామాన్య ప్రజలని ఇబ్బంది పెట్టకూడదని, ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేశారో రిసార్ట్లో, అవసరమైతే కేటీఆర్ది అలాగే మిగతా ఓవైసీ బ్రదర్స్కి చెందిన కాలేజ్ని కూడా కూల్చాలి. దానికి సంబంధించిన ప్రణాళిక, ఆ పిల్లలకి ఫాతిమా కాలేజ్కి సంబంధించిన అకాడమిక్ ఇయర్ వాళ్ళది స్పాయిల్ అవ్వకుండా కూడా బీజేపీ దగ్గర ప్రణాళిక ఉందని కూడా పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీచరణ్, హైదరాబాద్.